న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో క్రైస్తవ మత ప్రచారకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ నిడదవోలులోని అన్ని క్రైస్తవ సంఘాలు కేవీపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిడదవోలు అంబేద్కర్ చౌక్ వద్ద నుండి బయలుదేరి నిడదవోలులోని గణపతి సెంటర్, పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ మీదుగా నిడదవోలులోని ఐ లవ్ నిడదవోలు పార్కు వద్దకు చేరుకుంది. ఐ లవ్ నిడదవోలు పార్కు వద్ద క్రైస్తవ సోదర సోదరీమణులు మానవహారంగా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం క్యాండిల్స్తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జువ్వల రాంబాబు, మరణాత విశ్వాస సమాజం పాస్టర్ వల్లభనేని రాంబాబులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని, క్రైస్తవ మత ప్రచారకులకు ప్రాణరక్షణ కల్పించాలని, ప్రవీణ్ పగడాల మరణంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుల వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జువ్వల రాంబాబు, పెరవలి బిషప్ నవీన్ కుమార్, వేలువేణు పాస్టర్ సుధాకర్, పెండ్యాల పాస్టర్ మణికుమార్, నిడదవోలు పాస్టర్ ప్రసన్న కుమార్, సుబ్బరాజుపేట పాస్టర్ ఆశీర్వాదం, కోరుపల్లి పాస్టర్ రవికుమార్, నిడదవోలు పాస్టర్ స్టాలిన్ మరియు నిడదవోలు పట్టణ క్రైస్తవ సంఘాల నాయకులు ఎం గుణశామ్యూల్, గడ్డం రవీంద్రబాబు, నవీన్, సుధీర్ లాల్, హల్లెలూయా మరియు క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. క్రైస్తవ మైనారిటీపై దాడులను ఖండించండి, క్రైస్తవ మైనారిటీపై దాడులను ఖండించండి, క్రైస్తవ మైనారిటీపై దాడులను. జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. ఒకసారి ఇక్కడ అందరూ కూడా మళ్ళా లైన్ లో వచ్చేసే వర్సెస్ ప్రతి కూడా రాని ఎంత కలవతో ప్రాంతం వాళ్ళే ట్రైన్ చేపట్టుకుని ఈ సంతృప్తి ముందుకు వస్తే ట్రాఫిక్ అక్కడ వెళ్ళిపోతాం. రాంబాబు గారు మాట్లాడతాను. దయచేసి 10 నిమిషాలు అటువైపు కొద్దిగా గ్యాప్ రేటు పెళ్లిలాగా అవకాశం ఇవ్వండి. ఇటువైపు కూడా ఇలా దయచేసి భక్తులు ఈ అన్యాయాన్ని అక్కడ కమ్యూనిస్టులు కానీ ఎప్పుడు ఏమన్నారు కూడా ఆయన బోధన పట్ల ఆకర్షించబడ్డారు. ఈరోజు కమ్యూనిస్టులు కూడా ప్రవీణ్ గారు మాట్లాడిన వీడియోలు షేర్ చేస్తారు. అందరికీ కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు, మనుషుల్ని మతంగా చూడొద్దు, మనుషుల్ని మనుషులుగా చూడండి, కులాన్ని చూడొద్దు, వివక్షతో చూడొద్దు,
అండరంతరం చూడొద్దు అని చెప్పి గొప్పగా చెప్పిన మరి ఆదర్శ పాస్టర్ గారు ప్రవీణ్ గారు. అందుకని ఈ రోజున కొట్టేవాళ్ళు అది కూడా సహించలేక ఎలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్న విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆందోళన నేపథ్యంలో నిన్ననే ఐజీ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా ఏం చెప్పారంటే ప్రవీణ్ గారి మీద ముఖం మీద గాయాలున్నాయి, ముఖమంతా కూడా దెబ్బలు కొట్టినట్టు గాయాలన్నీ ఉన్నాయి. కాబట్టి జిల్లా నిడదవోలు పట్టణంలో నిడదవోలు నియోజకవర్గం క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని, అలాగే మెజిస్ట్రేరియల్ దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం కొవ్వొత్తులతోటి నిరసన కార్యక్రమానికి, అలాగే ప్రవీణ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సందర్భంలో మరి నిన్ననే మరి రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజానికం ఈ ప్రవీణ్ పగడాల మృతిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. కొంతమంది గిట్టని వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఈ హత్య చేశారని చెప్పి లక్షలాది మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఆయన మృతి మీద న్యాయ విచారణ చేయాలనే డిమాండ్ మరి రాష్ట్రం అంతా కూడా మరి లక్షలాది మందిలో మరి ప్రచారమైన ఈ సందర్భంలో మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి విచారణ చేస్తున్న ఈ పరిస్థితుల్లో నిన్ననే మరి ఏలూరు రేంజ్ ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఒక ప్రకటన చేశారు ప్రెస్ మీట్ లో. అదేంటంటే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, కానీ ఆయన ముఖం మీద గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మేము అప్పుడే చెప్పలేము ఏం జరిగింది అనేది. కాబట్టి హత్య జరిగి ఉండొచ్చేమో, ఈ ముఖం మీద తల మీద గాయాలు ఉన్నాయి కాబట్టి హత్య జరిగి ఉండొచ్చే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ సమగ్రంగా వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన బోధనలు, క్రీస్తు బోధనలు సమాజానికి చాలా వెలుగునిచ్చేయి, ఆదర్శవంతంగా ఉన్న భావజాలాలు. ఆయన ఏం చెప్పారు? మతం మనిషిని మతంగా చూడొద్దని, కుల నిర్మూలన జరగాలని, అందరూ కూడా సమానత్వంగా జీవించాలని చెప్పేసి కోరుకున్నారు. అంతేకాదు ఆయన విజయవాడ, రాజమండ్రి లాంటి పట్టణాల్లో కొన్ని వందల మంది పేద పిల్లలకి విద్యను ఉచితంగా అందిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన అనేక చర్చల్లో, డిబేట్లలో మరి విషయాల మీద డిబేట్ చేసిన సందర్భాల్లో ఎవరైనా సరే మరి ఏ మతం విషయాలైనా సరే చర్చల్లో వాదోపవాదాలు చేసుకోవచ్చు, ఎవరు విషయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, అది ఎంతవరకైనా వెళ్ళొచ్చు చెప్పుకోవటానికి. కానీ దాన్ని సహించలేక భౌతిక దాడులు చేయడం అనేది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. దీన్ని మేము అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలతో పాటు వామపక్షాలు, సిపిఎం, అలాగే దళిత ప్రజా సంఘాలు, అంబేద్కర్ వాదులు అందరూ కలిపి దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే లక్షలాది మంది మేధావులు, అలాగే అనేక మందికి సేవలు అందించే క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్, బిషప్లు అందరూ కూడా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్ళని ఓదారుస్తూ వాళ్ళందరికీ సహాయాలు అందిస్తున్న ఈ నేపథ్యంలో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇలాంటి దారుణం ఎక్కడ కూడా జరగకూడదు. అందుకని ప్రభుత్వం, ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది, ఆ టెక్నాలజీని ఆసరా చేసుకుని పట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం కుంటి సాగులు చెప్తా ఉంది. అధికారులు, పోలీస్ యంత్రాంగం బాగానే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడం అనేది బాధాకరంగా ఉంది. అందుకని తక్షణమే దీని మీద సమగ్రంగా విచారణ చేసి మరి న్యాయ విచారణలు అన్ని కూడా ఆలోచన చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చేసినటువంటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘాల నాయకులకు,
అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలాగా ఘనంగా నడిపిస్తున్నటువంటి సిపిఎం నాయకులు జువల రాంబాబు గారికి, అలాగే మరి నిర్దవోలు నియోజకవర్గ పాస్టర్స్కి మరి అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మేమందరం ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చాము ఎలాగంటే అందరికీ ఇప్పటికే తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా న్యూస్ వెళ్ళింది. మరి క్రైస్తవ బోధకుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేశారు. దారుణంగా హత్య చేసి ఈరోజు అది హత్య కాదు, యాక్సిడెంట్ అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే అది సిగ్గుచేటని మేము మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దీన్ని సమగ్ర దర్యాప్తు జరిపించి అక్కడ చూస్తున్నటువంటి ప్రతివి కూడా మాకు ఏది కూడా హత్య అనేటువంటి అది హత్యగానే మేము భావిస్తున్నాం, కానీ ప్రమాద కోణాలు ఏమాత్రం అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పడుకోబెట్టి ఆ బుల్లెట్ బండి పైన ఒక దుప్పటి కప్పినట్టుగా ఉంది తప్ప అది యాక్సిడెంట్ జరిగితే అది మీద పడినట్లుగా అది అనిపించట్లేదు. కాబట్టి దీన్ని ఎన్నో అనుమానాలు మాకు ఉన్నాయి. మరి ఈ అనుమానాలన్నింటినీ కూడా మరి మేము కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలని క్రైస్తవుల పక్షంగా, మైనార్టీల పక్షంగా న్యాయం జరిగించి మేము క్రైస్తవుల పక్కన ఉన్నాము అని మరి కూటమి ప్రభుత్వం నిరూపించుకుంటుందని దాన్ని సమగ్ర దర్యాప్తు జరిపించి మేము మీతో ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్తారు మేము ఆశిస్తూ ఉన్నాం. దాని కొరకే ఈ రోజు ఇలాగా మేము రోడ్డు మీదకి వచ్చి శాంతియుత ర్యాలీ చేస్తూ ఉన్నాం. చాలా శాంతియుతంగా మా గుండెల్లో బాధ ఉన్నా, మా తోటి సేవకుడిని మేము సోదరుని కోల్పోయామని బాధ వేదన మా గుండెల్లో ఉన్నా కూడా ఎక్కడ మేము దాన్ని కనిపించకుండా, ఎక్కడ సమస్యలకు మేము తావివ్వకుండా ఎంతో శాంతియుతంగా ర్యాలీ చేస్తూ గవర్నమెంట్ వారిని మేము బ్రతిమాలుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటన మరొకసారి పునరావృతం జరగకుండా మేము హామీ ఇస్తున్నామని మాకు గవర్నమెంట్ నుంచి మాకు మాట రావాలి. ఆ హామీ ప్రభుత్వం మాకు ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రైస్తవ సంఘాల పక్షంగా. ఎందుకంటే మాకు రావాలి, మరొకసారి జరగకూడదు, మాకు ఇలా జరగదు అని గవర్నమెంట్ నాయకులు కానీ ఈ రాష్ట్ర పెద్దలైనటువంటి సీఎం గారు కానీ మాకు వచ్చి ఆ హామీ మాకు తెలియజేసేంత వరకు ఇలా మేము ర్యాలీ జరిగిస్తూ ఉంటామని, శాంతియుత ర్యాలీ చేస్తామని మరొకసారి మేము తెలియజేస్తూ గవర్నమెంట్ వారికి, అధికారులకి, మరి వచ్చిన డ్రైవర్స్ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాం. పగడాల జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. న్యాయ విచారణ చేయాలి ప్రవీణ్ గారి మృతిపై, న్యాయ విచారణ చేయాలి ప్రవీణ్ గారి మృతిపై, న్యాయ విచారణ చేయాలి ప్రవీణ్ గారి మృతిపై. జోహార్ ప్రవీణ్ గారు, జోహార్ ప్రవీణ్ గారు. అటువైపు కొవ్వొత్తులు సరిగ్గా కనిపించలేదండి, అటువైపు రైట్ సైడ్ దగ్గర రండి, మంచిది. ఒక చిన్న మనవి ఏమిటంటే మన ప్రీతమ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరి ప్రభువులను వివరించారు. భార్య బిడ్డలకు ఆదరణ కలిగినట్లుగా మరి తోటి ఆత్మీయులు. మరి ఇదేనా ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి విషయం ఏంటంటే నిజానికి ఆయన బ్రతికుండగా ఆయన ప్రసంగాలు విన్నవాళ్ళు ఒక 20%ఏమో, కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన ప్రసంగాలు విన్నవారు ఇంచుమించు అంతవరకు విన్న వాళ్ళకన్నా 4 రెట్లు జనం ఆయన ప్రసంగాలు విన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ప్రసంగాలే వింటున్నారు అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బ్రతుకున్న కాలంలో ఎంతమందికి ఆయన సువార్తను అందించారో, సత్యాన్ని ప్రకటి